హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఊరెళ్ళి వచ్చేసానమాట. నాకు ఈ కెమెరా ఆన్ చేయగానే తెలిసిందనమాట నా బొట్టు రివర్స్లో ఉందని. అలా వచ్చేసానమాట ఊరు నుంచి. మా అమ్మ ప్రేమతో అయితే చికెన్ అయితే పంపించిందనమాట అల్లుడు గారికి. అల్లుడు గారు అయితే తిరణాలకు రాలేదు. సరే అమ్మా, నువ్వు నాటుకోడి చికెన్ తీసుకెళ్ళని చెప్పి పొద్దున్నే కోడిని కోపిచ్చేసిందనమాట పట్టుకొని. అదేంటోనండి, అదొక ఆనందం. పుట్టింటికాడ నుంచి ఏ చిన్న వస్తువు తెచ్చుకున్నా కానీ అదొక ఆనందంగా ఉంటుందన్నమాట మనకి. ఇదైతే మా వదిన అయితే పంపించిందనమాట. చేలో పండిన కందిపప్పు చాలా బాగుంటాయి అని చెప్పి. ఇది కూడా గుంటూరు కారం అనమాట. మా వదిన ప్రేమతో నాకు పంపించింది. ఇదైతే చింతకాయ పచ్చడి. తెలిసిందే కదా, చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకుని నూరుకోవాలి, దాని టేస్టే వేరనుకోండి. ఇవి కూడా మా వదినే పంపించింది, మా పెద్ద వదిన. చల్ల మిరపకాయలు, ఎండి మిరపకాయలు. వద్దు వదిన అంటే అస్సలు వినదనమాట. తీసుకెళ్లే వరకు ఊరుకోదు. ఇంకా పండగ అంటే తెలిసిందేగా, పప్పలు వండుకుంటాం, చక్రాలు, అరిసెలు ఇవన్నీ కామను. నిజానికి మా అమ్మ అరిసెలు ఈసారి చాలా బాగా వండింది అనమాట. చాలా మెత్తగా ఉన్నాయి. చాలా చోట్ల నేను తిన్నాను కానీ చాలా గట్టిగా ఉన్నాయి అనుకోండి. ఇవి కూడా మా వదినే పంపించింది. మా వదినకి నేనంటే ఎంత ప్రేమో. పచ్చిమిరకాయలు మీకు దొరకవా ఏంది అనుకోవచ్చు. కాదు, చేలో పండిన మిరపకాయలు, దాని టేస్టే వేరనమాట. పచ్చడి చాలా బాగుంటాయి అనమాట. ఇంకా మా వదిన వద్దన్నా పెడతది అనమాట. తీసుకెళ్ళు అన్ని మూటలు కడితే ఇవన్నీ చూసుకొని సర్దుకుంటా ఉన్నానమాట. జస్ట్ అప్పుడే వచ్చాను. ఇలా నాలాగా పుట్టింటి నుంచి తీసుకొచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఊరు వెళ్లే ముందు ఎంత ఆనందం అంటే వెళ్ళిపోతున్నాం అని పుట్టింటికి. అసలు 2 రోజులు నిద్ర పట్టదనమాట. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఉంటది అనమాట మనకి. మామూలుగా ఉండదు. ఇల్లు ఉడ్చుకొని బట్టలన్నీ మడత పెట్టుకొని సర్దుకొని మామూలుగా ఉండదు అనమాట. ఒక లైక్ అయితే ఇచ్చేయాలండి.